దర్శనం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికీ ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికీ ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు. అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు. అమోఘమైన నీ జీవితం ఆదర్శమైనది. అసమానమైన నీ ప్రతిభ అద్భుతమైనది. అమోఘమైన నీ జీవితం ఆదర్శమైనది. అసమానమైనది. మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని వాక్యాన్ని మనం మరోసారి జ్ఞాపకం చేసుకుందాము. దానికంటే ముందుగా మీరు ఇంతవరకు హైదరాబాదులో మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మరణాత థియలాజికల్ సెమినరీ వివరాలు మీరు చూచారు కదా. అంటే బైబిల్ విద్యా కేంద్రం అన్నమాట. దేవుని వాక్యాన్ని క్రమంగా అక్కడ నేర్పిస్తాము. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తెలుగులోను ఇంగ్లీషులోను. యువతి యువకులకు వేర్వేరు వసతులు ఏర్పాటు చేశాము. విశాలమైన గ్రంథాలయము, తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. నేను ప్రధానోపాధ్యాయుడిగా ఉండి దేవుని లేఖనాలను అందిస్తున్నాను. రోజుకు 4 గంటల పాటు గ్రంథాలయంలో నేర్చుకున్న వాక్యాలను పరిశీలించడానికి కావలసిన వేలాది పుస్తకాలు ఉన్నాయి. అందుకని దేవుని సంగతులు చక్కగా నేర్చుకుని ఇతరులకు అర్థమయ్యేటట్లుగా అనవసరమైన సంగతులకు తావు లేకుండా బోధించాలని భావించిన వారు మమ్మలను సంప్రదించవలసినదిగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకుని నేర్పించటం మంచిది కదండి. ఉత్సాహం ఉండటం మంచిదే, ఇతరులు ప్రోత్సహించటం మంచిదే.
పరిశుద్ధాత్ముడు ఉన్నమాట నిజమే, పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. అయితే మనం చేసేది కూడా మనం చెయ్యాలిగా ఎంతో కొంత. ఎంతసేపు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక నా బాధ్యతను విస్మరిస్తానో ఆయనే నా ద్వారా మాట్లాడతాడు అంటే మనం ఆలోచన చెయ్యాలి. మాట్లాడే మాట నిజమే, మన ప్రయత్నం కూడా ఉంటే మంచిది కదా. అన్ని విషయాలలో మన ప్రయత్నాన్ని జోడించి మిగిలినది దేవుని పైన ఆధారపడుతున్నాగా. ప్రతిరోజు తలుపులు వేసుకుని పడుకుని ప్రభువా నా ఇంటిని కావలి కాయి అని ప్రార్థన చేసి పడుకుంటున్నాం. అంతేగాని తలుపులు తెరిచి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు గనుక నా ఇంటిని కాపాడు నాయన అని మనం ప్రార్థన చేసి పడుకోవట్లేదుగా. దేవుడు పోషించేవాడు అని చెప్పి మనం అన్నం కూరలో వండుకోకుండా ప్రార్థన చేసుకునే బ్రతికేయట్లేదుగా. దేవుడు మనలను ఎక్కడికైనా నడిపించగలిగిన వాడు. అలాగని ప్రయాణాలు చేయకుండా ఇంటి దగ్గరే ఉండటం లేదుగా. వాక్యాన్ని చక్కగా నేర్పించే స్థలాలకు వెళ్ళి నేర్చుకోవటం వలన లాభమే కానీ నష్టం లేదు. మన అభిప్రాయాలను సవరించుకోవాలి. ఎంతసేపు నన్ను దేవుని సేవలకు ప్రోత్సహించిన వారు ఇలా చెప్పారు, వారు ఏ బైబిల్ స్కూల్లో చదువుకోలేదు, నేనే బైబిల్ స్కూల్లో చదువుకోలేదు, అయినా దేవుడు మమ్మల్ని వాడుకోవట్లేదంటే ఎందుకు వాడుకోవట్లేదు? గొప్పగా వాడుకుంటున్నాడు. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవటం తప్పులేదుగా. మనం చదువుకోలేదని మన పిల్లలను చదువుకోకుండా ఇంటి దగ్గర పెట్టలేంగా. మనం తెలుగు మీడియంలో చదువుకున్నాం కనుక నా పిల్లలు కూడా తెలుగు మీడియంలోనే చదవాలని అనుకోవట్లేదుగా. భౌతిక సంబంధమైన విద్యకేమో అంత ప్రాధాన్యతనిస్తూ అన్ని లక్షలు గడుతూ ఆధ్యాత్మిక విద్య దగ్గరికి వచ్చేసరికి రకరకాలుగా మాట్లాడటం వలన ప్రయోజనం లేదుగా. అందుకని దేవుని సంగతులను పరిశీలించండి. తద్వారా మరో తరానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎంతసేపు మన అవగాహనే గొప్పదని భావించనక్కర్లేదు. కొన్నిసార్లు మన అవగాహన చాలా గొప్పది. కొన్నిసార్లు కొన్ని విషయాలలో చిన్న చిన్న సవరణలు చేసుకుంటేనే సమర్థులుగా మనం ముందుకు సాగుతాము. పరిశీలించండి. దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాము. రోమాపత్రిక 14వ అధ్యాయము 13వ వచనములో భక్తుడైన పౌలు చాలా సంగతులను ప్రస్తావిస్తూ ఈ మాట కూడా చెప్పాడు. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయుకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. అంటే అనవసరమైన సంగతులతో అది నిషిద్ధము, ఇది నిషిద్ధము, అది చేయాలి, ఇది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అప్రధానమైన సంగతులను ప్రధానమైన సంగతుల కంటే ఎక్కువ అన్నట్లుగా అనవసరమైనటువంటి పద్ధతులను అనుసరించకుండాను, సహోదరులకు అడ్డము కల్పించకుండాను, ఆటంకంగా ఉండకుండాను, అర్థం లేనటువంటి ఆలోచనలతో నడుపబడకుండా చక్కగా భక్తి జీవితాన్ని కొనసాగించాలనేది భక్తుడైన పౌలు ఉద్దేశ్యం అన్నమాట. అనవసరమైనటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. కొన్ని ప్రాథమికమైన వాటిని మనం ఎన్నడూ మర్చిపోవటానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉండటం, ప్రార్థన, దేవుని వాక్యాన్ని మనం విధిగా చదువుకోవటం, ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించటం, వీటిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. కానీ అనవసరమైన అప్రధానమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అదేదో ఉన్నతమైన దైవ లక్షణంగా చెప్పుకుంటూ అసలు మేము సేవించినట్లుగా ఎవరు దేవుని సేవించరో, అసలు మాకున్నటువంటి పద్ధతులు భూలోకంలో ఎవరికీ లేవు, మేమే ప్రత్యేకింపబడిన ప్రజలము అన్నట్లుగా భావించి తమ్మును తాము హెచ్చించుకుంటూ ఇతరుల యొక్క భక్తి విధానమును, అందులో ఉన్న శ్రేష్టతను అంతగా పట్టించుకొని ధోరణి కొంతమందిలో ఉండటం మనం గమనిస్తున్నాం కదా. మీరు కూడా చూసే ఉంటారుగా. మీ ఊళ్ళోనూ మీ సంఘాలలో కొంతమంది, దైవ సేవకులలో కొంతమంది ఈ విధమైనటువంటి పద్ధతులను అనుసరించటం లేదు. ఒకవేళ దేవుడు వారికి ప్రత్యేకమైన ప్రతిభనిచ్చి విశేషమైనటువంటి కార్యక్రమాలు వారి ద్వారా జరిగిస్తున్నాడు అనుకోండి, సంతోషమే. దాని గురించి మాట్లాడేది ఏమీ లేదు. అంటే వాటిని బట్టి వారు విపరీతమైనటువంటి గర్వాంధులు కావాలనా? కాదు కదా. మరింత వినయ మనస్కులై అనేక మందికి దేవుని సంగతులను నేర్పించి వారున్న స్థాయికి వారిని నడిపించగలిగిన వాళ్ళు మేధావులు. కానీ అనవసరమైనటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఇతరులకు అడ్డుగాను ఆటంకంగాను ఉంటూ ఏం చేసినా ఏం చెప్పినా ఏదో ఒకటి చెప్పేటటువంటి పరిస్థితి అన్నమాట. ప్రతి దానిని అదో రకమైనటువంటి పద్ధతిలో చెప్పుకుంటా పోతారు. ఎంతసేపు భౌతిక సంబంధమైన పరిస్థితులను వారు విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆలోచించాలి కదండి. అంటే అంతరంగములో నిస్వార్థమైన జీవన విధానం ఉండటం చాలా ప్రాముఖ్యం కదా.
ఎంతసేపు ఆధ్యాత్మిక గర్వంలో కొంతమంది ఉంటారు. నేను ప్రార్థన చేసినట్లుగా ఎవరో చేయరండి, అసలు మా సంఘంలో నేనే కీలకమండి, నేను వాక్యం చెప్పినట్లుగా ఎవరో చెప్పరండి. ఇలా తమను తాము హెచ్చించుకుంటూ అదో రకమైనటువంటి భ్రమలో ఉండి జీవిస్తూ ఉంటారు. దేవుడు వారికి ప్రత్యేకమైన కృపనిచ్చినప్పుడు దానిని కొట్టివేయమని, తక్కువ చేయమని, తక్కువ అంచనా వేయమనేది నా ఉద్దేశం కాదు. వారున్న ఉన్నతమైన స్థితిలోకి ఇతరులను నడిపించగలిగినటువంటి ఆ మానసిక ఆధ్యాత్మిక స్తోమతను పొందుకోవాలి కదా. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పే మాట ఏమిటంటే, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకోండి. అనవసరమైన సంగతులు, ఎందుకు కొరగాని సంగతులతో పెద్ద పెద్ద అవరోధాలను సృష్టిస్తారండి. ఆధ్యాత్మికంగా కొన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి, ఇంతలో ఏదో తెలుసో తెలియకో ఎవరో ఆ సందర్భంలో అక్కడ ఉన్నారు, ఇక అదేదో పెద్ద అవరోధమైనట్లుగా, దేవుని సంగతులకు అది తీవ్రమైన విఘాతాన్ని కలిగించే అంశం అన్నట్లుగా భావించి చిన్న చిన్న సంగతుల దగ్గర, చిన్న విషయాల దగ్గర అదో రకమైనటువంటి భావనను వ్యక్తం చేస్తూ తీవ్రమైన ఆటంకం కలగజేసే వాళ్ళు ఉన్నారు కదా ఈ సేవలోను. సేవకులను బట్టి విశ్వాసులు, విశ్వాసులను బట్టి సేవకులు అన్నట్లుగా ఉన్నది. అలాగని అన్నిటితో రాజీ పడిపోయి జీవించమని నేనేమీ అనటం లేదు. సహృదయముతో అనుసరించవలసిన వాటిని, పరిశీలించవలసిన వాటిని కూడా పరిశీలించకుండాను అదో రకమైనటువంటి విచిత్రమైన భావజాలంతో, అది కూడా భక్తి భావజాలమే, స్పందించి ఇతరులకు అవరోధాన్ని కలిగించే విధమైనటువంటి ధోరణి కలిగి ఉండొద్దాయా. దేనిని అడ్డగించాలో, దేనిని వ్యతిరేకించాలో వాటినే వ్యతిరేకించాలి కానీ ప్రతిదానిని వ్యతిరేకించటం కాదు కదా. మీ సంస్థ మా సంస్థ అని కాదు కదా. సౌకర్యార్థమై రకరకాల పేర్లు ఉన్నాయి, ఏముంది దానికి. ఇంట్లో 9 పిల్లలుంటే 9కి వేరు పేర్లు పెట్టాము. ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు అందరూ సమానమే. సౌకర్యార్థమై 4 పేర్లు పెట్టాము అంటే 9ని విభాగించినట్లా. ఎవరి బాధ్యతను వారు చూసుకోవటానికి వీలుగా తల్లిదండ్రులు ఆస్తిని పంపకం చేశారు. ఎవరి పొలం వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టమైన విత్తనాలు వాళ్ళు వేసుకుంటున్నారు, అది వాళ్ళ బాధ్యత. సంఘాలు కూడా అంతే, రకరకాల పేర్లతో సంఘ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తప్పేమున్నది అంటే దాని అర్థం వాళ్ళు విడిపోయారు, మీరందరూ ఒకటైతే ఇన్ని పేర్లు ఏంటి, ఇన్ని సంస్థలు ఏంటి అంటారు కొంతమంది. పదార్థం ఒకటే, పాత్రలు వేరు, ఏముంది దానికి. బయటకు కనబడే పాత్ర ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది. లోపల ఉన్న పదార్థం దేవుని వాక్యం అనే పాలు. పదార్థం ముఖ్యమా, పాత్ర ముఖ్యమా? పాత్రలు రకరకాలుగా ఉన్నంత మాత్రాన మనకు నష్టం లేదు. పదార్థంలో ఏదైనా తేడా ఉంటే దాని గురించి మనం పరిశీలించాలి. పాత్రను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు, అది కేవలము సౌకర్యమే. అందుకని రకరకాలైన పేర్లు, సంస్థల పేర్లు మీలో ఎవరైనా విన్నప్పుడు వాటిని బట్టి ఏమీ బాధపడనక్కర్లేదు. ఏముంది దానికి. బైబిల్లో ఉన్న సంగతులు ఉన్నవి ఉన్నట్లుగా చక్కగా చెబుతున్నారు అనుకోండి, ఏ పేరు పెట్టుకుంటే ఏంటి మనకు. లేనిపోయిన సంగతులు ఎవరికి తోచినట్లుగా వారు చెబితే కాస్త కూర్చోబెట్టి మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదేమోనని. అంతేగాని బైబిల్లో ఉన్న సంగతులు చక్కగా చెబుతున్నారు, చక్కటి పాటలు పాడుకుంటున్నారు, ప్రజలకు అర్థమయ్యేటట్లుగా దేవుని సేవ చేస్తున్నారు. అది సేవ కదా. ఎంతసేపు మా సంఘమే గొప్ప, మేము అనుసరించే పద్ధతులే గొప్ప, మేము చదివే పుస్తకాలే గొప్ప, మేము పాడే పాటలే గొప్ప. ఇదేంటి? అవి గొప్ప కాదని ఎవరన్నారు? అవి గొప్పే. వాటితో పాటు చాలా సంగతులు గొప్పగా ఉన్నవి ఉన్నాయి, వేరే సంఘాలలో ఉన్నాయి. ఎంతోమంది బోధకులు ఉన్నారు, ఎంతోమంది వేద పండితులు ఉన్నారు, ఎంతోమంది ప్రపంచ జ్ఞానులు ఉన్నారు. వాళ్ళను గుర్తించటం మనకు చేతగానప్పుడు మనము ఆధ్యాత్మిక పరిపక్వతను సాధించినట్లా ఆలోచించండి ఒకసారి. ఇతరులకు అడ్డుగాను ఆటంకముగాను ఉండకుండా మనలను మనం నియంత్రించుకొని దేవుని సేవలు ముందుకు సాగటానికి సహకరించాలి. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి అర్థం లేనటువంటి ఆధ్యాత్మికతను చాటుకోకుండాను, అడ్డుగా ఉండకుండాను, అనవసరమైన ఆటంకాలు సృష్టించకుండాను మనలను మనం నియంత్రించుకోవాలి. ఆహార పదార్థాలను స్వీకరించే విషయంలో కానీ, వస్త్రధారణ విషయంలో కానీ,
అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఆటంకాన్ని కలగజేసి అదేదో మహోన్నతమైన భక్తి విధానమో, అసలు మేము భక్తి చేసినట్టు ఎవరో చెయ్యరు అనే ధోరణి అక్కర్లా. అవును, అంత విచిత్రంగా విడ్డూరంగా కొంతమంది భక్తి చేసినట్లుగా ఇతరులు చెయ్యనక్కర్లేదు కూడాను. దేవుని వాక్యము ప్రామాణికమా? దేవుని వాక్యాన్ని అనుసరించి ఎవరో ఏదో దానిని వారికి తోచినట్లుగా తర్జుమా చేసి చెప్పినది ప్రాముఖ్యమా? వారు ఎంతటి వారైనా, ఎంత సామాన్యులైనా, ఎంత గొప్పవారైనా దేవుని వాక్యానికి అనుబంధంగానే ఉండాలి. కానీ దేవుని వాక్యం ఒకటి చెబుతుంటే మరొక పద్ధతిని అనుసరింపజేసే విధానంలో భక్తిని నేర్పించడం ఏ విధంగానూ సరి అయినటువంటిది కాదు కదా. కాస్త విచక్షణ కలిగిన వారు దేవుని సంగతులను ఆలోచన చేయాలి. దేవుని అనుసరించినప్పుడు కొన్ని పద్ధతులను మనము విధిగా పాటించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపగయున్నావని పేతురుతో చెప్పెను. ఇక్కడ శిష్యులను యేసుప్రభు కలిసి ప్రయాణమై వెళుతూ ఉండగా ఆయన స్వచ్ఛంద శిలువ మరణమును గురించిన సంగతులు శిష్యులతో పంచుకున్నాడు. అందరూ విన్నారు. యేసు ప్రభువు ఏం చెబుతున్నాడంటే, యెరూషలేములో ఉన్న పెద్దలు నన్ను బంధిస్తారు, హింసిస్తారు, ఆ తర్వాత మరణానికి అప్పగిస్తారు, సమాధిలో ఉంచుతారు, 3వ రోజున తిరిగి లేస్తాను అని ఆ సంగతులను శిష్యులతో ప్రభు పంచుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ మాటలు ప్రభు తన శిష్యులతో చెప్పాడో 22వ వచనములో వెంటనే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడనూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. చాలా విచిత్రం. అంటే యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానములను గురించినటువంటి మాటలు ఆయన వినటానికి ఇష్టం లేదు. శిష్యులకి ఎంత అర్థమైందో అర్థం కాలేదో కానీ మొత్తానికి వింటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది కొత్త అంశం కదా. ఎప్పుడు యేసు ప్రభు వాళ్ళతోనే ఉంటాడు, ఆయన మహిమలు చేస్తూ ఉంటాడు, ఆయన వెనుక మనం సంచరిస్తూ ఉందాము, మనకు పెద్దగా భారం ఉండదు, బాధ్యత ఉండదు, ప్రభువు చూసుకుంటాడు అన్నీను. ఆయన శిష్యులుగా ఉండి ఆయన మహిమలో ఎంతో కొంత మనం కూడా పొందుకుందామనే సామాన్య ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ప్రభు వెంటనే ఈ సంగతి చెప్పేసరికి వాళ్ళకి అర్థం కావట్లేదు. కాస్త పేతురు చురుకైన వాడు కదా, అర్థం చేసుకున్నాడు. గబగబా వచ్చి ప్రభు చెయ్యి పెట్టుకుని అంటున్నాడు, గొప్ప మేలు చేసే మనిషిలాగాను, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది ఎన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. అంటే దేవుని పని ఒకటి జరుగుతూ ఉంటే, స్వచ్ఛంద శిలువ మరణమునకు ప్రభు సిద్ధపడుతూ ఉంటే, ప్రజల విమోచనార్థమై ఆయన చేయబోయే కార్యమును జరిగించబోతున్నానని చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోకుండా ప్రభు చెయ్యి పట్టుకుని, అది నీకు దూరమగునుగాక అని తానేదో తన ఆవేదనను, తన బాధను వ్యక్తం చేసినట్లుగా కనబడుతుంది. చాలా ఆశ్చర్యం. అప్పుడు ప్రభువు పేతురును గద్దించవలసి వచ్చింది. ఏమన్నాడంటే, పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను ఆలోచించడం తప్ప దేవుని సంగతులను ఎప్పుడూ ఆలోచించవే. నువ్వు వెనక్కి వెళ్ళటం మంచిది, అనవసరంగా ముందుండటం మంచిది కాదు. ఇలాంటి అభ్యంతరాలు కలిగించేవారు, అపార్థం చేసుకునేవారు, అర్థం చేసుకోకుండా ఇలాంటి పద్ధతులను అనుసరించేవారు నా దగ్గర ఎందుకయ్యా అన్నట్లుగా ప్రభు ఆయనను గద్దించాడు. సాతానా, వెనుకకు పొమ్ము, నీవు దేవుని కార్యమునకు అభ్యంతర కారణంగా ఉన్నావు అన్నాడు. దేవుని పేరుతో దేవునికి విరుద్ధంగా కార్యక్రమాలు జరిగించే వాళ్ళని మీరు ఎప్పుడన్నా చూసారా? కొన్ని చోట్ల ఉంటారండి బాబు. కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది సేవకులు ఉన్నారు. అసలు ఏ పని ముందుకు సాగదు వాళ్ళతో పెట్టుకుంటే. ఇదేంటో కానీ ఏది చెయ్యనివ్వరో, ఎక్కడికి వెళ్ళనివ్వరో, ఏది కట్టనివ్వరో, ఏ స్థలమో కొననివ్వరో. అదేమంటే వాళ్ళ పెత్తనం, ఒకళ్ళు ఒకటంటే ఇంకొకళ్ళు ఒకటి అంటారు. ఎంత అభ్యంతరం, ఎంత అడ్డుబండలండి. ఒక సమావేశం పెట్టడానికి ఎంత కష్టమండి. కొన్ని సంఘాలలో ఒక ప్రసంగికుని ఎంపిక చేయాలంటే ఎంత గోల చేస్తారండి. ఒకళ్ళేమో ఒకళ్ళని చెబుతారు, వాళ్ళు చెప్పారు కనుక ఆ ప్రసంగికుడు వద్దు, ఈ ప్రసంగికుడే కావాలి. అలా కోరుకోవటంలో రకరకాలైనటువంటి భావాలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి. వాళ్ళు ఎందుకు అలా కోరుకుంటున్నారో అది వేరే సంగతి. అంటే
సంఘాలలో విశ్వాసులు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత సామాన్యమైన సంగతులను కూడా సర్దుబాటు చేసుకోకుండాను అనుభవజ్ఞులని చెప్పుకునేటటువంటి వారు చేసే రాద్ధాంతాలు ఎన్నున్నాయో కదా. పేతురు లాంటి వాడు అలా మాట్లాడొచ్చా? అర్థం కాకపోతే ప్రభువా, ఏమిటి యెరూషలేములో ఉన్న పెద్దలు మిమ్మల్ని హింసిస్తారా? మీరు చనిపోబోతున్నారా? 3వ రోజున మీరు లేస్తారా? మాకు అర్థం కావట్లేదండి. ఇంతకుముందు ఎప్పుడూ మేము చూడలేదు. భూమి పుట్టినప్పటి నుంచి ఇలాంటి సంగతి జరగలేదు. మీరు చెప్పే మాటలు మాకు అర్థం కావట్లేదు. కొంత అర్థమయ్యేటట్లుగా చెప్పండి అని అడిగితే బాగుండేది కదా. వెంటనే ప్రభు చేయి పట్టుకుని అది నీకు దూరమగునుగాక అని ఆయనను గద్దించటం ఏమిటి? గద్దించడం అంటే ప్రేమతోనే, ఆయన పట్ల ఉన్న అభిమానంతోనే, గురువుగారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశం అతనికి ఉన్నది. అయినప్పటికీ దేవుని కార్యములకు అడ్డు చెప్పే శక్తి పేతురుకు కానీ మరి ఎవరికి కానీ లేదు కదా. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతులకు మనం ఎంతగా సహకరిస్తున్నాం? మీ సంఘాలలో మీరు ఎంతగా సహకరిస్తున్నారండి? గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు, సంఘాలలో గొప్పగా దేవుని కొరకు నిలబడగలిగిన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక చేయూతనిచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని సంగతులకు సహకరించే విషయానికి వచ్చేసరికి యోగ్యులు సమర్థులైనటువంటి సేవకులకు అంత సహకారం రావట్లేదు. వారు ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా చెబితే అర్థమవుతుందో తెలియదు. పోని వాళ్ళు ప్రార్థన లేని వాళ్ళ? దేవుని భయం లేదా అంటే ఉంది. దేవుడంటే వల్లమాలిన ప్రేమ. కానీ దైవ సంబంధమైన సంగతులలో మాత్రం వీళ్ళు కలిసి రారు. అనేకులకు అభ్యంతర కారణంగా ఉంటూ ఏ పనిని ముందుకు సాగకుండా, అసలు మాతో చెప్పకుండా ఏది జరగటానికి వీల్లేదు, మా అనుమతి లేకుండా ఏమీ జరగటానికి వీల్లేదు అన్నట్లుగా వ్యవహరించే ధోరణి కలిగిన కొంతమందిని మనం చూస్తున్నాం కదా. పేతురుతో ప్రభు అన్నాడు, నీవు అనేకులకు అభ్యంతర కారణముగా ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే చూచుచున్నావు కానీ దేవుని సంగతులను ఎప్పుడు చూడవా? ఎంతసేపు ఈ భౌతిక సంబంధమైన ఆలోచన విధానమైనా అర్థం కానప్పుడు అడిగి తెలుసుకోవచ్చు కదా. నీవెందుకు అనవసరంగా దేవుని కార్యక్రమాలకు అడ్డుపడుతున్నావు అని కొంచెం గద్దించాడు. ప్రభువుకు కోపం వచ్చింది. ఎంత శాంత స్వరూపుడో ప్రభువు! ఆయా సందర్భాలలో ఆయన ఆగ్రహాన్ని కూడా మనం చూస్తాం. ఎందుకంటే దేవుని పనులు జరగవలసిన పద్ధతిలో జరగనప్పుడు ధర్మాగ్రహము సరి అయినదే. ధర్మంగా ఆగ్రహించటం తప్పు లేదు, గద్దించటం తప్పు లేదు. దేవుని సేవ జరగటం ప్రాముఖ్యం కానీ వ్యక్తుల అభిప్రాయాలు నెరవేర్చుకోవటం ప్రధానమా? ఇక్కడ చాలాసార్లు చాలామంది వ్యక్తిగత అభిప్రాయాలే ప్రధానంగా చేస్తారు. దేవుని సంగతులను పట్టించుకోరా? దేవుని అభిప్రాయాలకు విలువనిచ్చేదేమీ లేదా? ఎంతసేపు నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే జరగాలి. మన ఇంట్లో మనం చెప్పింది జరుగుతుందా అన్నిసార్లును? అక్కడ జరగకపోయినా ఇక్కడ మాత్రం మన ప్రాధాన్యతను చాటుకోవాలనే విచిత్రమైన ప్రయత్నమా? అందరిది కాదు, కొంతమందిది కదా. ఆలోచన చేయాలి. అప్పుడు ప్రభు తీవ్రంగా గద్దించాడు. ఆయన చెప్పింది ఏమిటంటే, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, దేవుని సంగతులను తలంపగా ఉన్నావు. నీవు నాతో ఉండటం కంటే ఈ దశలో వెనక్కి వెళ్ళటం మంచిది. ముందు వరుసలో ఉండి ఆటంకం కల్పించటం కంటే వెనక్కి వెళ్ళి కొన్ని సంగతులను పరిశీలన చేసుకుని ఆ తర్వాత ముందుకు వస్తే బాగుంటుందేమో అనే భావనను వ్యక్తం చేశాడు. దేవుని ప్రజలారా, మీ సంఘాలలో మీ సహకారం ఏ విధంగా ఉన్నది? ఎంతగా సహకరిస్తున్నారు మీ సంఘానికి, కాపరిగా ఉన్న దైవ సేవకునికి? ఓ చిన్న సమావేశం పెట్టాలంటే ఎంత గోల జరుగుతుంది కొన్ని చోట్ల. అంత అవసరమా? ప్రజలకు ప్రభు సువార్తను అందించడానికి యోగ్యులు, సమర్థులు, దేవుని వాక్యమును చక్కగా చెప్పే దైవదాసులను ఎవరు ఎంపిక చేస్తే ఏమవుతుంది? దానికి ఏ ప్రాతిపదికన ఎంపికలు జరగాలి? ఈ సంగతులను కూడా ఆలోచించి దైవ సంబంధితమైనటువంటి నిర్ణయాలు దైవికంగానే జరగాలి. అనవసరమైనటువంటి అడ్డంకులు, ఆటంకములు ఇతరులకు కల్పించుకోవటానికి ఏ విధమైన అవకాశము లేదు. రోమాపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం, సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండవలెనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను.
పౌలు భక్తుడు చెప్పే మాట అన్నమాట అండి. మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలగజేయు వారిని కాస్త కనిపెట్టుకొని ఉండండి. అంటే ప్రతి వాళ్ళు బయలుదేరి వస్తారన్నమాట. వాళ్ళకి అన్నీ తెలిసినట్టుగా, వాళ్ళకేం తెలియదు. చాలా కబుర్లు చెబుతూ ఉంటారు, రకరకాలైన కబుర్లు చెప్పి బుర్రలు పోగొట్టి అసలు పరలోకానికి వాళ్ళు చాలా దగ్గరగా జీవిస్తున్నట్లుగా భావిస్తారు. ఉండేది భూలోకంలోనే, కానీ మాటలు మాత్రం పరలోకానికి ఒక అడుగు దూరంలో ఉన్నామండి, మేము మొత్తం చూస్తున్నామండి అక్కడ జరిగే సంగతులు అన్నట్టుగా. మళ్ళా వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాల దగ్గరకు వచ్చినప్పుడు ఇదేమీ లేదు. వాళ్ళకి ఏది దోస్తే అది చేసుకుంటారు. అందరూ కాదు, కొంతమంది. మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. వాళ్ళను భుజాల మీద పెట్టుకుని వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళను ఊరేగించే పని చేయమాకండి. వాళ్ళు నేర్చుకునే వరకు కొంత నిబద్ధతను వారు కలిగి ఉండాలి అనే భావనను చెప్పకనే చెబుతున్నాడు. దేవుని ప్రజలారా, ఇతరులకు మనం అభ్యంతరంగా ఉండటానికి వీల్లేదు. మనము హాజరయ్యే సంఘములో ఇతరులకు సహకారులుగానే ఉండాలి, కానీ అనవసరమైన అభ్యంతరాలు, అనవసరమైన పెత్తనాలు జరిగించకుండా ఉండవలసిన బాధ్యత మన పైన ఉన్నది. అందుకనే అడ్డుగా ఉండమాకండి, ఆటంకంగా ఉండమాకండి, సహకరించండి. దేవుని సంగతులు దేవుని కోణములో జరిగేటట్లుగా చూడమని భక్తుడైన పౌలు ప్రస్తావిస్తున్నాడు. దేవుని ప్రజలారా, మీలో అనేకులు ఎంత సహకారం చేస్తున్నారో, మీ సంఘాలలో మీరెంత ప్రార్థన చేస్తున్నారో, మీ దైవ సేవకునికి ఎంత సహకరిస్తున్నారో, ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను మరి చేయూతనిస్తూ మీరెంతో గొప్పగా దేవుని సేవలో కొనసాగుతున్నారో మిమ్మల్ని అభినందిస్తున్నాం. కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇంకా తెలియటం లేదు. ప్రతిదానికి ఒక ఇబ్బందిని సృష్టించటం, ప్రతిసారి నాతో చెప్పలేదు అంటారు, చెప్పటానికేమో అందుబాటులో ఉండరు, ఫోన్ చేస్తేనేమో ఫోన్ అందుకోరు, ఫోన్ ఎందుకు చేశారండి అని తిరిగి చెయ్యరు, 10 సార్లు చేసినా ఏ విధమైన స్పందన ఉండదు. సర్లే, వారు పనిలో ఉన్నారు కదా, ఇది చిన్న పనే కదా, ఆదివారం వచ్చినప్పుడు చెబుదాములేనని ముందుకు వెళ్ళి నిర్ణయం చేస్తే అదుగో నాతో చెప్పకుండా ఎంత చేశారు అని రకరకాలుగా మాట్లాడుతూ దేవుని సేవను ఏ విధంగా చేయాలో తెలియనటువంటి పరిస్థితులను కల్పిస్తారు. అసలు మారు మనస్సు పొందినటువంటి వాళ్ళతోనే ఇక జీవితాంతం మాట్లాడే పని ఉన్నదా? క్రొత్త వారికి దేవుని సువార్తను చెప్పే అవకాశం లేదా? ఎంతసేపు వీళ్లతోనే సరిపోతూ ఉంటే క్రొత్త వారికి సువార్తను ఎక్కడ చెప్పాలి? మా ఇంటికి రాలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో అవసరత ఉన్నది వెళ్ళారు. ప్రతిసారి అన్నిసార్లు సాధ్యం కాదు కదా. కొత్త స్థలాలకు వెళ్ళాలి, క్రొత్త వారికి దేవుని సువార్తను అందించాలి. ప్రతి చిన్నదానికి ఓ పెద్ద అవరోధాన్ని సృష్టించటం, అడ్డుబండగా మారటం, కొంతమందిని గుంపుగా చేయటం, వాళ్ళకి నాయకులుగా ఉండటం, ఇలాంటి రకరకాలైన కార్యక్రమాలను చేపట్టే వాళ్ళు ఉన్నారు అక్కడక్కడను. ఒకవేళ మీ ఊర్లో ఉంటే వాటిని సరిచేయాలి, వాళ్ళు కూడా సరిచేయబడాలి. క్రీస్తులో అందరూ ఒకటే గనుక ఏక మనస్సుతో, ఏకభావంతో, ప్రేమతో సంఘ కార్యక్రమాలు, అదేవిధంగా సువార్తను అందించటానికి జరగవలసిన కార్యక్రమాలు సంఘానికి కాపరిగా ఉన్న దైవదాసుని ఆధ్వర్యములో అవి ముందుకు సాగాలి. అడ్డుబండలుగాను ఆటంకముగాను ఉండకుండాను సహకారులుగాను ప్రేమ కలిగినటువంటి వారుగాను అనేక మందికి చేయూతనిచ్చేవారుగాను దేవుని సంగతులను గ్రహించి సహకరించేవారుగాను మనందరం ఉండాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఇప్పటికే సహకరించే మీలో అనేకులను అభినందిస్తూ మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.